రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి అన్ని వాహనాలు కూడా వేలాది మంది భక్తుల సమక్షంలో కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు వెండి రథోత్సవం కూడా ఈరోజు సుమారు 1,00,000 మంది పాల్గొని ఉంటారని చెప్పి అంచనా వేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మార్కాపురం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, అలాగే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసుకుని ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండేలా చేయాలని ఆ భగవంతుడిని చెన్నకేశవుడిని మేమందరం వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా మా చెన్నకేశవుడు మా యొక్క ప్రాంత ప్రజల మొరను ఆలకించాడు. ఒకటి జిల్లా కావాల్సింది మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల జిల్లా చేయించాడు. రెండవది వెలుగొండను కూడా ఆయన చేతుల మీదనే పూర్తి చేయించి త్వరలో ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా మా చెన్నకేశవుని కృప, చెన్నకేశవుని దయ వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలదే ఇక్కడ అన్ని రకాలుగా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరిగే విధంగా చెన్నకేశవ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకుంటాయని సందర్భంగా మనం చేస్తాం.